నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 31వ డివిజన్ పరిధి దండివీధి ధోబీఘాట్ చెరువు వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తూ పట్టణాల్లో పరిశుభ్రతను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాలతో పాటు వీధులు, కాలనీలు కూడా శుభ్రంగా ఉంచేలా చైతన్యం కలిగి ఉండాలని సూచించారు. దండివీధి ప్రాంతంలోని ధోబీఘాట్ చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి చెరువు పరిసరాలను పరిశుభ్రంగా మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. మురుగు, చెత్త నిల్వలు తగ్గించుకోవడంతో పాటు వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పట్టణం మరింత సుందరంగా మారుతుందని అధికారులు తెలిపారు. 31వ డివిజన్ ఇన్ఛార్జ్ ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూతి సూరిబాబు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావు, సహాయ కమిషనర్ శివకుమార్, హెల్త్ ఆఫీసర్ సుధీర్ కుమార్, ఎంఈ రవిశర్మ, శానిటరీ సెక్రటరీ నాగేశ్వరరావు, సచివాలయ అడ్మిన్ తరుణ్, ఆర్కిటెక్చర్ ప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్లో భాగంగా పెద్ద ఎత్తున మొదటి నుండి కూడా ఈ కార్యక్రమం చేపట్టమైంది. అయితే ఈసారి 100 రోజుల కార్యక్రమం తీసుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడమే ధ్యేయంగా అన్ని ట్యాంకుల్లో కూడా నీరు పెట్టి అన్నీ బాగు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం పట్టణం దండి వీధిలో ఇక్కడ ఉన్న ట్యాంక్, సాయినగర్ కాలనీలో ఉన్న ట్యాంకు మేము ఈరోజు చేపట్టాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అడుగంటుపోతున్న జలాలని మనం భూగర్భ జలాలను పెంచడమే ధ్యేయంగా ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో ఆ కార్యక్రమంలో భాగంగా ఇది చేపట్టాం. రాబోయే 100 రోజుల్లో ఈ యొక్క చెరువుని పూర్తిగా డీసిల్టేషన్ చేసి మళ్ళీ మంచి నీటితో పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరగడానికి మేము పూర్తిగా బాధ్యతలు తీసుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భూ రికార్డుల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ శుక్రవారం యల్లన్పేట మండలం సిద్ధాంత గ్రామంలో ఆపరేషన్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని 405 ఖాతాల స్థితిని సమీక్షిస్తూ గత వెరిఫికేషన్లో గుర్తించిన 359 తప్పులను పూర్తిగా సరిచేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 271 ఖాతాల ముద్రణకు సిద్ధంగా ఉండగా 26 సంక్లిష్ట ఖాతాలను ఆర్డీఓ స్థాయి పరిశీలనకు పంపించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్ రికార్డుల సవరణపై నేరుగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీఆర్ఓ, సర్వేయర్లు సమస్యలు పరిష్కరించారని రైతులు తెలిపారు. 22A ఉన్న గ్రామకంఠం సమస్యను ప్రస్తుతం సర్వే ద్వారా తొలగించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అదే సమయంలో సరుబుజ్జిలి మండలం పర్వతాలపేటకు చెందిన రైతు అరసవెల్లి సోమేశ్వరరావు ఖాతా వివరాలను పరిశీలించేందుకు కలెక్టర్ స్వయంగా 15 కిలోమీటర్ల దూరం వెళ్లి వివరాలను ధృవీకరించారు. రైతు సంతృప్తి వ్యక్తం చేసే వరకు అక్కడే ఉండి వివరాలు పరిశీలించారు. ఈ పర్యటనలో ఎస్డీసీ ఎస్వి లక్ష్మణమూర్తి, తహసీల్దార్ జామి ఈశ్వరమ్మ, రీసర్వే, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నిత్య పూజలు అందుకుంటున్న అరసవెల్లి ధరలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలోని వెంకటేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. భక్తులు నామగోత్రాల పేరిట స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించిన అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు వారి కోరికలు తీరేందుకు ముడుపు కట్టే కార్యక్రమాన్ని చేపట్టాలని, ఇప్పటికే చాలామంది భక్తుల కోరికలు నెరవేరినట్లు భక్తులు చెబుతున్నట్లు, స్వామివారు అందరికీ రక్షణగా ఉంటారని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం నెలకొందని అన్నారు. ప్రతి నెలలో ఒకరోజు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 నుంచి మే 15 వరకు జరగనున్న అమ్మవారి పండుగల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెంటాడ వెంకట పద్మావతి కోరారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కోర్మారావును కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అరసవెల్లి మండల వీధి, మహాలక్ష్మీనగర్ కాలనీ, కుమ్మర వీధి, రుప్పా వీధి,
దుడ్డి వీధి తదితర ప్రాంతాల్లో శానిటేషన్, చెత్త తొలగింపు, డ్రైనేజ్ శుభ్రత, తాగునీరు, ఫుడ్ ఇన్ఫెక్షన్, మెడికల్ క్యాంపులు, స్ట్రీట్ లైటింగ్, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అరసవేలి నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్ వరకు డివైడర్లను తాత్కాలికంగా తొలగించాలని కోరారు. కమిషనర్ హనుమంతు కోర్మారావు స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పొన్నాడ ఋషి, రౌతు సూర్యనారాయణ, అలపాన త్రినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీలమ్మ తల్లి అమ్మవారి పండుగలు కళింగ రోడ్డుకు సంబంధించి పెద్దబరాట వీధి, గైనేటి వీధి, ఆ ప్రాంతం అంతా కూడా నీలమ్మ పండుగలు జరుగుతుంది. అందుకు కమిషనర్ గారికి మేము ఏం చెప్పామంటే రేపటి నుండే ఆ ప్రాంతాలకు సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్డు క్లీనింగ్ కానీ, లైన్ వేయడం కానీ స్పెషల్ డ్రైవ్ పెట్టి రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడమే కాకుండా ఈ సమస్యలన్నీ కూడా వారికి చెప్పాం. ప్రజల సమస్యలు పరిష్కరించాలని, ఈ అమ్మవారి ఆశీర్వాదం అధికారులకి, వర్కర్స్కి అందరికీ ఉండాలని. ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని పెదపాడు రోడ్లో ఉన్న వీల్ స్మార్ట్ కార్యాలయంలో నిర్వహించిన శిబిరంలో యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం ప్రాణదానం సమానమని రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫణికుమార్, సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి నడక వ్యాయామం దివ్య ఔషధం వంటిదని ప్రతి ఒక్కరూ నడక సంఘాల్లో చేరాలని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరాప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జిమ్ మాస్టర్, ప్రముఖ కోచ్ పాలకొల్లు సూర్యారావు జన్మదిన వేడుకలను స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యారావు గత 10 ఏళ్లుగా జిమ్ మాస్టర్గా, సీనియర్ కోచ్గా అందిస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు. కోవిడ్ సమయంలో నడక సంఘాల సభ్యులకు వైద్యపరంగా సేవలు అందించి క్లబ్ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. సన్మాన గ్రహీత పాలకొల్లు సూర్యారావు మాట్లాడుతూ తన జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా ఈ వేడుక నిలిచిందని, స్టార్ వాకర్స్ క్లబ్ ద్వారా అనేక మంది స్నేహితులను సంపాదించానని భావోద్వేగంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసపు జోగినాయుడు, గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, గోలి ఉమామేశ్వరరావు, ఉప్పాడ రామారావు, కొమ్ము దుర్గారావు, గుడ్ల జగ్గారావు, వై మోహన్, ఎం మల్లిబాబు, గుడ్ల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఉపాధి హామీ కూలీలు నష్టపోతారని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆరోపించారు. ఇచ్చెర్ల నియోజకవర్గం రణస్థల మండలంలోని కూలీలను కలిసి చట్టం ప్రభావంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో పూర్తి వివరాలు తెలియజేయకుండా కూలీలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఆబోతుల వెంకటనాయుడు, డీసీసీ ఉపాధ్యక్షులు ఇజ్జురోతు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సురేష్, కరిమెజ్జి మల్లేశ్వరరావు, కొత్తకోట సింహాద్రినాయుడు, జి రామారావు, తాండ్రోతు గణపతి, దోర్గాసి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19న నగరంలోని బ్లూ ఎర్త్ హోటల్లో ఒకరోజు స్టేట్ సైంటిఫిక్ సెమినార్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సెమినార్లో దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన సీనియర్ హోమియోపతిక్ వైద్యులు పాల్గొని ఆధునిక వైద్య విధానాల్లో మార్పులు, వివిధ చికిత్సా అంశాలపై ప్రసంగాలు చేయనున్నారు. జాతీయ పర్యవేక్షక అధ్యక్షుడు డాక్టర్ కేఎస్ఎస్ శివమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరేంద్రనాథ్, డాక్టర్ మనీషా సోలంకి, డాక్టర్ బి జ్ఞానేంద్ర, డాక్టర్ నుజిత్ తెలుగుశెట్టి, డాక్టర్ విస్సా ఎస్ దయానిధి, ఇంటర్నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్లు పాల్గొని వైద్య విధానాలపై వివరాలను అందిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వైద్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సెమినార్కు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హోమియోపతిక్ వైద్యులు, సిబ్బంది హాజరు కావాలని కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కె వివేకానంద, అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ షణ్ముఖరాజు, కన్వీనర్ ఎస్ రవికుమార్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ SMA టైప్ 1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ సహాయంతో ప్రాణాలు నిలిచాయి. అమెరికా నుంచి 16 కోట్ల రూపాయల విలువైన జోల్ జెన్సా ఇంజెక్షన్ను జూబ్లీహిల్స్లోని రెయిన్బో ఆసుపత్రిలో వైద్యులు అందించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన పునర్విక తల్లిదండ్రులు జంపాల మంగళ సురేష్ కుమార్, పుష్పావతి ఆర్థిక ఇబ్బందులతో సహాయం కోరగా విరాళాలతో పాటు మంత్రి లోకేష్ ముందుకు వచ్చి మిగిలిన సహాయం సమకూర్చారు. చికిత్స అనంతరం చిన్నారిని పరామర్శించిన మంత్రి లోకేష్ కుటుంబానికి భరోసా కల్పించారు. తమ కుమార్తెకు పునర్జన్మ లభించిందని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా మాధారపు వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్,
మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఎమ్మెల్యే గుండు శంకర్ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాధారపు వెంకటేష్కు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే పుష్పమాలలు వేసి శాలువతో సత్కరించి పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. మాధారపు వెంకటేష్ ప్రస్తుతం జిల్లా నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా, జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా డైల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ వ్యక్తిగత, ఉద్యోగ సంబంధిత సమస్యలను నేరుగా ఫోన్ ద్వారా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కల్పించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది తమ సమస్యలను తెలియజేయగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. సీనియారిటీ, ప్రమోషన్లు, వేతనాలు, సెలవులు, ఆరోగ్యం, వసతి, పెన్షన్ వంటి అంశాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. పోలీస్ సిబ్బంది 6309908000 అలాగే 08942222508 నెంబర్లకు కాల్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అంపోలు సింహగిరి కుమార్కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 4 లక్షల రూపాయల విలువైన చెక్కును అందజేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి ఎమ్మెల్యే చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుని అవసరమైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి ద్వారా తక్షణ సహాయం అందిస్తుందని తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అంపాలం సింహగిరి కుమార్ కుటుంబ సభ్యులు ఈ ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని తెలిపారు. కష్ట సమయంలో ప్రభుత్వం తమకు తోడుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ బడిలో చేర్పించండి, బంగారు భవిష్యత్తును అందించండి అంటూ మున్సిపల్ హైస్కూల్ అరసవెల్లి విద్యార్థులు, ఉపాధ్యాయులు స్థానిక వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, విద్యా కిట్లతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి భాస్కర్రావు, ఉపాధ్యాయులు సదాశివుని శంకర్రావు, పైడి భాగ్యలక్ష్మి, పి రమణకుమారి, టి ధనలక్ష్మి, ఏ ఉన్నీషా బేగం, ఆర్ అన్నాజీరావు, టివి రమణమూర్తి, కె సౌమ్య, గాయత్రి, డి సుజావాణి, పి దేవి తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న 20వ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 19న ఉదయం 9:30 గంటలకు ఘన నివాళి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. నగరంలోని డే అండ్ నైట్ సమీపంలోనే లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్తో పాటు లచ్చన్న మనవరాలు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొనున్నారని, ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు. పాత గోనపాలెం 33వ డివిజన్లో 8వ పోసన పక్వాడా కార్యక్రమంలో భాగంగా గర్భాధారణ నుంచి 2 సంవత్సరాల వరకు ఉన్న 1000 గోల్డెన్ డేస్ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ పి నాగమణి మాట్లాడుతూ శిశువు మెదడు అభివృద్ధిలో తొలి 2 సంవత్సరాలు అత్యంత కీలకమని, ఈ కాలంలోనే 80% మెదడు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తల్లులు సరైన పోషకాహారం, శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ బి యోగేశ్వరరావు, వార్డు సభ్యులు విజయ, బాలామణి, ఆర్పిపి జ్యోతి, అంగన్వాడీ టీచర్లు టి రాజేశ్వరి, బి ఆదిలక్ష్మి, కె పావని, కె నాగమణి, లబ్ధిదారులు ఎస్ లక్ష్మి, మంజు, దేవరాణి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణపై కీలక సమీక్షా సమావేశం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో పాటు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. సంకల్పం 2.0, చైతన్యం 2.0, అభ్యుదయం 2.0 కార్యక్రమాల కింద 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఐజీ తెలిపారు. ఇప్పటి వరకు 19 కేసుల్లో 11.63 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఫ్రీ చేయడం జరిగిందని, 114 మందిపై పిఐటి, ఎన్డీపీఎస్ చర్యలు తీసుకోవడం, 72 కేసుల్లో 129 మందికి శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అవగాహన కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి చేరువయ్యామని, గంజాయి రవాణా అరికట్టేందుకు డ్రోన్లు, ఆధునిక యాప్లను వినియోగిస్తున్నామని అన్నారు. పరారీలో ఉన్న నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో గంజాయి పంటలను నిర్మూలించాలని ఆదేశించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా సరఫరా నియంత్రణ, ఆస్తుల స్వాధీనం, యువత భాగస్వామ్యం, డీ అడిక్షన్ చర్యలు చేపట్టి
1000 డ్రగ్ ఫ్రీ గ్రామాల లక్ష్యాన్ని సాధిస్తామని ఐజీ గోపీనాథ్ జెట్టి పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ధవల సరస్వతి మాట్లాడుతూ 12వ పీఆర్సీ అమలు, 30% మధ్యంతర భృతి, పెండింగ్ డిఏలు, బకాయిల చెల్లింపులు తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించి తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని కోరారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి అనిల్ కుమార్, కొప్పల భానుమూర్తి, పి అప్పలనాయుడు, జి భీమారావు, కె గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రాంగణంలో శనివారం జలం జీవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె అనిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి సంరక్షణకు కూడా కట్టుబడి ఉండాలని సూచించారు. నీటి కుంటలు, చెరువులు, బావులను శుభ్రంగా ఉంచడం, నీటిని వృధా చేయకుండా వినియోగించడం అవసరమని తెలిపారు. ఇంట్లో ఉపయోగించిన నీటిని పునర్వినియోగించే దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. అలాగే ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా దోమల పెరుగుదలను అరికట్టాలని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకట్రావు, హెచ్ఈఓ ముఖలింగం, డిప్యూటీ డెమో కె ఎర్రన్న, డిప్యూటీ హెచ్ఈఓ పి మోహిని, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడిలో చేర్పించండి, బంగారు భవిష్యత్తు అందించండి అంటూ పొన్నాడ మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు స్థానిక వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, విద్యా కిట్లతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 రాజ్ కిషోర్, ప్రధానోపాధ్యాయులు విజయమ్మ, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, జగదీష్ కుమార్, జీవిత, మీనాక్షి, కూటమి నాయకులు పంచిరెడ్డి సత్యనారాయణ, పంచిరెడ్డి కృష్ణారావు, బగ్గు సూర్యారావు, పొన్నాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. తాటి బెల్లంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లను దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహసిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి మరియు తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఆహారాన్ని జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోనే కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది, పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది, అదేవిధంగా అస్తమా నుంచి తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణమవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి, వీర్య వృద్ధి కలుగును. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్లు ఎక్కువగా ఉండడంతో మలబద్ధకాన్ని నివారిస్తుంది. అజీర్తి చికిత్సకు సహాయపడతాయి. శరీరంలో హానికర టాక్సిన్స్ను బయటికి పంపిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి ఇది పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారించబడుతుంది. మైగ్రేన్ అన్ని తలనొప్పికి చాలా బాధాకరమైనది ఒక్క సహజ ఔషధం కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన
మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.